కంటేనే అమ్మ అని అంటే ఎలా? ఇది నిజమే. మరి కని పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలను గాలికి వదిలేసే వాళ్ళని ఏమనాలి? అసలు ఏం చేయాలి? ఆస్తులే తప్ప అనుబంధాలు విలువ తెలియని చెడబుట్టిన కొడుకులను చుక్కలు చూపే ఆయుధం వచ్చేసింది వారికి. పెద్దరికానికి భద్రతనిచ్చేలా భరోసా చక్రం ఉంది ఇప్పుడు. అదే సీనియర్ సిటిజన్ యాక్ట్. ప్రతి ఒక్కరూ ఈ చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆస్తులను కాజేసిన పిల్లలను చూసే ఉంటారు కానీ అమ్మను ఇంటికి రావద్దు అనే కొడుకుల గురించి ఎప్పుడైనా విన్నారా? వినండి ఓ అమ్మ ఆవేదన. రావద్దు, కాగితాలు రాయించుకున్నారు, పెన్షన్లు వస్తాయి కయ్యా. పెన్షన్ వచ్చినప్పుడు అయినా కొడుకులని పోయి కాసేపు పండుకొని రాదు, కాసేపు కూర్చొని రాదు. డబ్బులు పంచుకున్నాడు, అన్ని డబ్బులు తీసుకొని అంత చేసి కూడా మా ఇంటికి రానని నువ్వు సంతకం పెట్టమన్నారు. అది ఎక్కడన్నా ఉందే? పెన్షన్ పోయినాడు కూడా మా పక్క వాళ్ళ ఇంటి మా ఇంటికి వచ్చి పండుకోరాదు అంటారు చుట్టాలు అంతమంది ఉండి. ముద్ద పెట్టరు కాదు, ఇంటికే రావద్దు అన్నారు, ఇంకేం పెడతారు? ఇక నేను బజారుకి పోయి బజారు ఎక్కి వాళ్ళ మీద గొడవలు పెట్టుకొని చికాకు కావడం నాకు ఇష్టం లేదు. దేవుని నమ్ముకున్నా, అమ్మ ఆశ్రమం కట్టింది మా కోసమే, వచ్చి చేరినా నన్ను మంచిగా చూస్తుంది. తలం అమ్మినప్పుడు కూడా సంతకం కావాలంటే చెరువు 11 లక్షలు ఇచ్చిన, ముందలు పంచి ఇచ్చిన తలాలు పొలాలు కాక. ఇంకా ఆ తర్వాత నాకు ఇల్లు లేకుండా అయ్యే వరకు నాకు వచ్చిన డబ్బుల్లో అప్పులు తీర్చి కొన్ని ఉంటే బ్యాంకులు వేసుకొని అమ్మాయిని నామనే పెట్టిన. అమ్మా నాన్నలుగా పిల్లల ప్రేమను, పెద్దలుగా సమాజం నుంచి గౌరవ అభిమానాలు పొందాల్సిన వీళ్లంతా అవసాన దశలో ఇలా దైన్యంగా బతికిడుస్తున్నారు. ఓ అమ్మా నాన్న, ఏడవాల్సింది మీరు కాదు, కన్నీళ్లు పెట్టాల్సిన పనే లేదు. పాలు తాగిన రొమ్ముల్ని గుద్ది ఆస్తులను ఎత్తుకెళ్లిన గద్దల్ని, కనికరం లేని చెడపుట్టిన కొడుకుల్ని కటకటాలకు పంపించే బ్రహ్మాస్త్రం మీ చెంతనే ఉంది. శ్రీరామ రక్ష లాంటి చట్టం మీ హక్కుల్ని, మీ గౌరవాన్ని కాపాడుతోంది. అదే సీనియర్ సిటిజన్ యాక్ట్. కన్న కొడుకులకు భారం అవుతున్న కన్నవారు, చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన కన్నవారిని అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. మనం చూసుకోవచ్చు, అనాథాశ్రమంలో ఇక్కడ వృద్ధులు చిన్నతనం నుంచి మేము మా పిల్లల్ని కని పెంచి పెద్ద చేస్తే మమ్మల్ని దిక్కులేని వారిగా అనాథాశ్రమంలో వదిలేస్తున్నారని బాధతో ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ బాధని కళ్ళల్లో దిగమింగుకొని అనాథాశ్రమంలో కాలం వెళ్ళదీస్తుంటే, మరికొందరు మాత్రం తమ ఆస్తులన్నీ కూడా మా కన్న పిల్లలే కదా అని వారికి ఇస్తే మమ్మల్ని దిక్కులేని వారిగా అనాథాశ్రమంలో వేయడంతో వాళ్ళు మాత్రం సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా కొంతమంది ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీసులో కానీ ఆర్డీఓ ద్వారా తమ సీనియర్ సిటిజన్ యాక్ట్ను ఉపయోగించుకొని తమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసిన భూమిని తమకు వచ్చే విధంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ ద్వారా పోరాటం చేస్తున్నారు. మరికొంతమంది తల్లిదండ్రులు మాత్రం ఏమీ చేయలేక ఈ అనాథాశ్రమంలో ఉంటూ తమ కన్న పిల్లల్ని చిన్నతనం నుంచి కూడా మేము ఏ విధంగా స్కూల్కి పంపించి పెద్ద చేసాం, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా స్కూల్కి పంపించి గారాభంగా పంచుతున్నారు. గతంలో కూడా మా పిల్లల్ని అదేవిధంగా మేము కని పెంచి పెద్ద చేసాం, కానీ మేము వాళ్ళు ఒక స్థాయికి వచ్చాక మమ్మల్ని దిక్కులేని వారికి అనాథాశ్రమంలో వదిలేశారని కన్నీటి పర్యంతం అవుతున్నారు. గతంలో చూసుకుంటే 10ల సంఖ్యలో ఉన్న వృద్ధాశ్రమాలు ఇప్పుడు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 100ల సంఖ్యలో పేరుకుపోవడంతో ఇది ఎంత పరిస్థితి తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. నగరాలు చేసే కొడుకుల నరాలు తీసే పవర్ఫుల్ చట్టం సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఈ చట్టం నిజంగా వయోజనులకు అభయహస్తం. వారసులమనే నెపంతో పిల్లలు లాక్కున్న ఆస్తులను ఈ చట్టం ద్వారా తల్లిదండ్రులు వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు సత్యదాలకు ఇప్పుడు 84 ఏళ్ళు ఉన్నా, గిరి సత్య వరకు గిట్ట చేసుకున్నాడు. మీకైతుందిరా అన్న కానీ ఈయనకనే కేసు పెడతా అని చెప్పినా కూడా మీరేటో ఇద్దరి మీద ఏటో మాట్లాడుతున్నావు, నేను కేసు పెడతా అని చెప్పిన ఆ రోజు వాళ్ళ దగ్గరనప్పుడే. తాజాగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామానికి చెందిన బ్రంద్రం రాజవ్వ తన పేరు మీద ఉన్నటువంటి 3 ఎకరాల 27 గుంటల ఆస్తిని తన పెద్ద కుమారుడు కృష్ణారెడ్డి తన పేరు మీదకి ఎక్కించుకున్నాడని ఆవేదన చెందింది. సిద్దిపేట ఆర్డీఓ ఆఫీసులో సీనియర్ సిటిజన్ చట్టం కింద ఫిర్యాదు చేయడంతో ఆర్డీఓ దాని మీద పూర్తి విచారణ జరిపించి పెద్ద కుమారుడు తన తల్లికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్తిని తిరిగి రాజవ్వ పేరు మీదకి ఎక్కించాడు. ధరణి పోర్టల్ PO24 ప్రకారం రాజవ్వ ధరణి పోర్టల్లో అప్లై చేయడంతో తన పెద్ద కుమారుడు ఆక్రమించుకున్న ఆస్తిని రాజవ్వ తిరిగి స్వాధీనం చేసుకుంది. వృద్ధులకు తెలియకుండా, తల్లిదండ్రులకు అయిన వృద్ధులకు తెలియకుండా తమ ఆస్తిని కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం తిరిగి తమ ఆస్తిని మనం తీసుకోవచ్చని రాజవ్వ నిరూపించింది. అయితే ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వాలు తెచ్చిన చట్టాల ద్వారా సీనియర్ సిటిజన్షిప్ ఉన్న చట్టం ద్వారా ఏంటంటే వాళ్ళకున్న ఆస్తులు తెలియకుండా తల్లిదండ్రులు లేదు అతి ప్రేమతోటో లేదు ముందు జాగ్రత్తతోటో కొడుకులే వాళ్ళ ఆస్తిని రాయించుకుంటే వాటిని క్యాన్సిల్ చేసి తిరిగి వృద్ధులు వాళ్ళ ఆస్తులను వాళ్ళు తగ్గించుకునే విషయాన్ని మనం చాలా విస్తృతంగా అందరికీ పరిచయం చేయాలి. ఆర్డీఓ ఆఫీసులో ప్రత్యేక ట్రిబ్యునల్ ఆశ్రయిస్తే తప్పక న్యాయం జరుగుతుందంటున్నారు అధికారులు.
సీనియర్ సిటిజన్ యాక్ట్ అనేది మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కాబట్టి దీనిలో ఆర్డీఓగా ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్లో ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అప్రోచ్ అయినప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా నోటీసులు ఇప్పించేసి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేరెంట్స్ని, కొడుకులు కానీ కూతుర్లు కానీ వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. పిలిపించి చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సీనియర్ సిటిజన్ చట్టంపై అవగాహనతో పాటు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. నల్గొండలో ఆర్డీఓ ఆఫీసులో 60 కేసులు, నాగర్ కర్నూలు జిల్లాలో 11, హన్మకొండలో 65 ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓ ఆఫీసులకు ఫిర్యాదులు వెల్లువలా వచ్చాయి. అయితే చాలా వరకు కౌన్సిలింగ్ తో సమస్యను పరిష్కరిస్తున్నారు. మంచి మాటలను పెడచెవిన పెట్టి అమ్మా నాన్నలను గాలి కొదిలేసే చెడబొట్టిన కొడుకులపై చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ నగరంలోనే వందల సంఖ్యలో అనాథాశ్రమాలు తయారై ఇటు పెయిడ్ ఆశ్రమాలు కానీ ఇప్పుడు మనం చూసుకున్నది ఫ్రీగా ఈ ఆశ్రమంలో మొత్తం ఫ్రీగా చూస్తున్నారు. ఈ ఆశ్రమం లేకపోతే మేము దిక్కులేని వారుగా బస్టాండ్లోనే ఎక్కడ అడుక్కో తినేసి వచ్చేది. కానీ మా పిల్లలు మమ్మల్ని వదిలేసినా కానీ ఈ ఆశ్రమంలో ఉంటూ మాకు ఈ వీళ్ళు సేవ చేస్తున్నారని ఈ వృద్ధులు అంటున్నారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ యాక్ట్ను ఉపయోగించుకొని తమ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఆస్తులు ఏమైనా ఉంటే తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తే మాత్రం ఈ గిఫ్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ద్వారా మళ్ళీ తిరిగి వాళ్ళ భూమిని, వాళ్ళ ఆస్తుల్ని తిరిగి తల్లిదండ్రులకి చెందే విధంగా చేయొచ్చని అధికారులు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.